హాయ్ అండి, వెల్కమ్ టు సాయిజరీ ఫ్యాషన్స్. ఈరోజు మనం బ్లౌజ్ వచ్చేసి బ్యాక్ నెక్, ఓన్లీ బ్యాక్ నెక్ పార్ట్ ఎలా స్టిచ్ చేస్తున్నామో ఏంటనేది డిజైనర్ బ్లౌజ్ అండి. ఒకసారి చూడండి. కానీ ఈ బ్లౌజ్కి మనం కటింగ్ కూడా ఇంపార్టెంటేనండి. ఎందుకంటే స్టోన్ వర్క్ వచ్చింది, వెనకాల ప్యాచ్ వేయమన్నారు, వర్క్ మాత్రం హ్యాండ్స్కే వచ్చింది. దాన్ని ఎలా అడ్జస్ట్మెంట్ చేసామనేది ఈ వీడియోలో చూద్దాం. వీడియోని మాత్రం స్కిప్ చేయకండి. ఇది కొంచెం చూస్తున్నారు కదా, ఇది ఒక సైడ్ మాత్రం హ్యాండ్స్కి మాత్రం ఇట్లా వర్క్ ఇచ్చారండి. ఈ వర్క్ పైనే ఇట్లా స్టోన్ కూడా ఇచ్చారు. మనం కంటిన్యూషన్గా కట్ చేసామంటే వెనకాల ప్యాచ్ వర్క్ అనేది పనికిరాదని చెప్పి హ్యాండ్కి ఎంతవరకు అయితే హైట్ కావాలో అంతవరకు కట్ చేసి దానికంటే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుని కట్ చేసామన్నమాట. ఇది మాత్రం హ్యాండ్స్కి. ఆ తర్వాత నడుంకి ఎలా కట్ చేస్తున్నాం అనేది ఇది మార్కింగ్ చూపిస్తున్నానండి. ఇక్కడ ప్యాచ్ వస్తుంది మనకి. డీప్ ఎంతవరకు అయితే ఉందో షోల్డర్ పై నుంచి ఒక 3 ఇంచెస్ దగ్గర లోపలికి ఒక 1/2 ఇంచు, బయటకు ఒక 1/2 ఇంచు, ఇక్కడ రౌండ్ తిప్పేసాం. ఈ పార్ట్ వచ్చేసి ప్యాచ్ వేస్తాం అనమాట. ఆ ప్యాచ్ ఎలా రెడీ చేయాలి, దీన్ని ఎలా హైలైట్ చేయాలనేది ఈ వీడియోలో చూపిస్తానండి. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఇది మనకి ప్యాచ్ వర్క్ వచ్చే దగ్గర మాత్రం స్టోన్ వర్క్ ఉంచుకొని అది ప్యాచ్ వర్క్ వచ్చే దగ్గర మామూలుగా ప్లెయిన్ క్లాత్ వచ్చేలాగా అడ్జస్ట్మెంట్ చేసి ఈ క్లాత్ని కట్ చేస్తున్నానండి. ఇలా వచ్చిన బ్లౌజెస్కి అన్నిటికీ ఇలా అడ్జస్ట్ చేసి కట్ చేయడం కుదరదు. ఎందుకంటే పైన మనకి నడుము దగ్గర హైట్ తగ్గిపోయేసరికి మనకి ఇబ్బంది అయిపోతుంది. అంటే ఇది చిన్నపిల్లల బ్లౌజ్ కాబట్టి నాకు ఇట్లా అడ్జస్ట్ చేసి కుట్టడానికి అవుతుంది. ఒకసారి మళ్ళీ పొడవు అంతా చూపిస్తున్నాను చూడండి. ఇది 15, నడుం పొడవు వచ్చేసి 15, అలాగే షోల్డర్ వచ్చేసి 6, మనకి మెడ వచ్చేసి 2.5 ఇట్లా తీసుకున్నాం అనమాట. రెగ్యులర్గా తీసుకునే విధంగానే తీసుకున్నాము. అది చిన్నపిల్ల కాబట్టి తర్వాత ఫ్యూచర్లో పనికిరా వచ్చేలాగా కుట్టండి అని అన్నారు కాబట్టి ఆ విధంగా కుడుతుంది అనమాట. ఇది వచ్చేసి నెక్ డీప్ 930. మనం షోల్డర్ పైనుంచి 3 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగు, ఈ మార్కింగ్ దగ్గర 1/2 ఇంచ్ లోపలికి వస్తాం. అలాగే డీప్ దగ్గర నుంచి పైకి 2 ఇంచెస్ ఇక్కడ ఒక మార్కింగ్, ఇది అవుట్కి ఒక 1/2 ఇంచ్ ఇలా మార్కింగ్ చేసుకుంటే ఈ లోపల మనం షేప్ అనేది తీసుకోవచ్చు అనమాట. నేను హ్యాండ్ బాగానే ఈజీగా తిరుగుతుంది కాబట్టి నేను ఈజీగా చూపిస్తున్నానండి. మీకు అర్థం కానట్లయితే ఒక్కసారి మన వీడియోస్లోనే ఉన్నాయి, ఒకసారి చూడండి. నెక్ షేప్లు ఎలా తీయచ్చు అనేది. మనకి ప్యాచ్ వర్క్ ఎంతవరకు కావాలి అనుకుంటున్నాం, ఇది నేను కింద స్టోన్ వర్క్ ఎక్కడ వరకు తగులుతుంది లేదనేది చూసి పెడుతున్నాను అనమాట. ఇక్కడ వరకు మనం పైన 2.5 తీసుకున్నాం కదా, ఇక్కడ మాత్రం 3 దగ్గర మార్కింగ్ చేస్తున్నాను. కానీ షేప్ అనేది మనకి పర్ఫెక్ట్గా కావాలంటే ఇక్కడ బ్రాడ్గా తీస్తేనే సరిపోతుందండి. ఈ స్ట్రైట్గా ఒక లైన్ కొట్టేసుకొని, అంటే మనం ఎంతవరకు బయటికి వెళ్తున్నాం అనేది తెలియటం కోసం ఇలా కనుక మనం మార్కింగ్ చేసేసుకుంటాం అంటే ఇప్పుడు ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకున్న దగ్గర ప్యాచ్ వర్క్ అనేది ఇస్తాం అనమాట. నేను లైనింగ్ క్లాత్, మెయిన్ క్లాత్ని టోటల్గా ఓవరాల్గా అటాచ్ చేసి కుట్టేసి నడుం పట్టి కూడా వేసి కుట్టేసి ఆ తర్వాత మీకు ఇప్పుడు కటింగ్ చూపిస్తున్నాను అనమాట. ముందు పైపింగ్ ఒకటే అడిగారు, ఆ తర్వాత అలా కాదక్క కొంచెం ఇది నెక్స్ట్ జనరేషన్కి కూడా యూజ్ అయ్యేలాగా 2 రకాలుగా తల్లి కూతుళ్ళకి ఇద్దరికి ఉపయోగపడేలాగా స్టిచ్ చేయమని అంటే ఇంకెలా స్టిచ్ చేస్తామన్నమాట. నెక్స్ట్ జనరేషన్ అంటే ఎక్కడి వరకు వెళ్ళొద్దు, వాళ్ళ అమ్మకి తనకి ఇద్దరికి. ఇది బ్లౌజ్ పార్ట్ వచ్చేస్తుంది కదా. ఇప్పుడు మనం ప్యాచ్ వేసేది కూడా ఇక్కడ వచ్చేసి నేను చిన్న రౌండ్ తీస్తున్నాను. స్టిచ్ చేసేటప్పుడు ఒకవేళ డీప్ కావాలంటే ఇంకొంచెం తగ్గించుకోవచ్చు కదా. ఇదిగోండి ఇట్లా సేమ్ ఇప్పుడు ఏ విధంగా అయితే మనం కట్ చేసామో అదేవిధంగా ప్యాచ్ అనేది వేద్దాము. ఈ పార్ట్కి వచ్చేసి ప్యాచ్ వేస్తున్నాం. వీడియోని పూర్తిగా చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అయితే ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. షార్ట్ వీడియోస్ కంటిన్యూషన్గా చూసేవాళ్ళు మనం సబ్స్క్రైబ్ చేసేసామో అనే ఉద్దేశంతో ఉంటే కనుక ఒకసారి చూడండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఇప్పుడు క్లాత్ అనేది ఎటు కదిలిపోకుండా మెయిన్ క్లాత్, లైనింగ్ క్లాత్ 2 మళ్ళీ కలిపేసి కుట్టేస్తున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి మనం పైపింగ్ ఇద్దాం. పైపింగ్ ఇస్తే మనం నీట్గా ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఇప్పుడు ఎటు జరిగిపోలేదు కదా. ఇప్పుడు నేను 2 ఇంచెస్ తోటి ఒక క్లాత్ని తీసుకొని, ఇదిగోండి 2 ఇంచెస్ తోటి ఒక క్లాత్ని తీసుకుని దీన్ని డబుల్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసి ఫ్రిల్స్ అనేవి ఈ విధంగా పెట్టానండి. ఫ్రిల్స్ ఇవి పెట్టి హైలైట్ చేస్తేనే బ్లౌజ్ అనేది కొంచెం హైలైట్ అవుతుంది. ఈ స్క్రూ డ్రైవర్ సహాయంతో ఇది ఎలా కుట్టాలి ఏంటనేది అనే డౌట్ ఉన్న వాళ్ళ కోసం ప్రతి పాయింట్, పిన్ పాయింట్ ఏది వదలకుండా ప్రతిదీ
నేను వీడియో చేసి మీతో షేర్ చేస్తున్నాను, మీకు యూజ్ఫుల్గా ఉంటుందనే ఉద్దేశంతో. ఇదిగోండి ఇలా రెడీ చేసుకున్నాం అనమాట. ముందుగా మనం కట్ చేసుకునే పీస్ ఉంది కదండి, ఈ పీస్ కంటే 1/2 ఇంచు బకరం కంటే 1/2 ఇంచు మళ్ళీ లైనింగ్ క్లాత్ ఇలా కట్ చేసుకుంటేనే మనకి ప్యాచ్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది. బ్లౌజ్ కూడా లోపల వైపుని ఎక్కడ గుచ్చుకోకుండాను తక్కువ రాకుండా ఉంటుంది. నేను ముందుగానే నెక్ షేప్ ఎలా ఉందో అలాగా బ్లౌజ్లో ఉన్నటువంటి ఒక సైడ్ బార్డర్ ఉంటుంది కదా, ఆ బార్డర్కి నేను దీన్ని ఇలా వేస్తుంది అనమాట. మనం డైరెక్ట్గా ఇదే వేసేయచ్చు, కానీ లోపల వేరేగా కొంచెం మోడల్గా ట్రెండీగా ఉండేలాగా వేయక్క అని అనేసరికి నేను ఇది వేసి ఆ తర్వాత మళ్ళీ లోపల చిన్న ప్యాచ్ అనేది వేసాను అనమాట. ఫస్ట్లో చూసారు కదా, బ్లౌజు కుట్టడం ఎలాగో అనేది తెలియాలి కాబట్టి ప్రతి పాయింట్ నేను వీడియో తీసి మీతో షేర్ చేస్తున్నానండి. వీడియోని స్కిప్ చేసి చూస్తే మీకు కూడా అర్థం కాకపోవచ్చు, కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లోనైనా పెట్టుకునైనా ఒకసారి చూడండి, మీకు అర్థమవుతుంది పూర్తిగా. ఇదిగోండి ఇట్లా ఐరన్ చేసుకోవచ్చు, లేదంటే గోరుతో కొంచెం గీరేసిన లోపల పేపర్ సాఫ్ట్ వేసాం కాబట్టి స్టిఫ్గానే ఉంటుంది, షేప్ అనేది పర్ఫెక్ట్గా కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు ఇలా చేసిన తర్వాత మనకి నెక్ షేప్ అయితే ఏ విధంగా అయితే ఉందో అంతవరకు మాత్రం మనం ఒకసారి ఇట్లా డ్రా చేసేసుకుందాం. అంటే ఈ లోపల అనేది ప్యాచ్ వేసుకోవటానికి కూడా నేను 2 కలర్స్ ఆపోజిట్ కలర్, శారీ కలరు, బ్లౌజ్ కలరు 2 కలర్స్ తోటి 2 ఇంచెస్ క్లాత్ తీసుకుని స్ట్రైట్గా ఇలా కట్ చేసి ఇలా ఒక కుట్టు అయితే వేసి రెడీ పెట్టుకున్నానండి. వాటిని ఎలా కుడుతున్నాం అనేది ఇప్పుడు చూడండి. పైన షేప్ కనిపించాలి కాబట్టి షేప్ కంటే అంటే నెక్ షేప్ అనేది కనిపించాలి కాబట్టి దానికంటే ఒక 1/2 ఇంచ్ వదిలేసి అక్కడి నుంచి నేను ఇది ప్యాచ్ అనేది వేస్తున్నాను అనమాట. వేసే ప్రతి ప్యాచ్ మిడిల్ కంటే అంటే మధ్యలో కంటే కొంచెం ఒక 1/2 ఇంచ్ లోపలికి వచ్చేయాలన్నమాట. ఇదిగోండి మనం డ్రాయింగ్ వేస్తాం కదా, ఈ స్టార్టింగ్ నుండి ఈ మిడిల్ నుండి వేసుకోవాలి. ఇదిగోండి ఇట్లాగా అనమాట. 1 ఇంచ్ అన్న లోపలికి ఇక్కడ వరకు వచ్చేస్తే మనకి ప్యాటర్న్ అనేది నీట్గా కనిపిస్తుంది. ప్రతి ప్యాచ్ అంటే ఒక్కొక్కటి కట్ చేయటం, కుట్టడం, మళ్ళీ కట్ చేసుకోవటం, ఇలా చేసుకుంటేనే మనకు నీట్గా వస్తుందండి. కానీ క్లాత్ అనేది కొంచెం ఎక్కువే పట్టుద్ది. కొత్తగా కుట్టేవాళ్ళు అయితే కనుక 1/2 మీటర్ అయితే తీసుకోండి ఆపోజిట్ కలర్ని. ఒక్కోసారి మనకి శారీ బ్లౌజ్లో క్లాత్ ఇంత సరిపోవచ్చు. అందుకని నేను ఒక రిమైండర్ లాగా చెప్తున్నాను అనమాట. ఇలా ప్యాచెస్ అన్నీ రెడీ చేసుకున్నాం కదా, ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి శారీ కలరు, ఒకటి బ్లౌజ్ కలరు, ఈ విధంగా వేసేసుకుని ప్యాచ్ అంతటికి వేసేస్తే సరిపోతుందండి. మనం డ్రా చేసుకున్న వరకే కాకుండా కొంచెం ఎక్స్ట్రా కూడా వేసుకోవాలి. అది వేయటం పూర్తి అయిపోయిన తర్వాత మళ్ళీ పైపింగ్ అనేది వేస్తున్నానండి. థ్రెడ్ పైపింగ్ మామూలుగా ఎలా అయితే వేస్తామో బ్లౌజెస్కి ఆ విధంగానే క్రాస్ పీస్ని తీసుకుని దాన్ని డబుల్ ఫోల్డ్ చేసి వేస్తున్నాను. లోపల ఇక్కడ బక్రం అయితే వేయలేదు కదా, అందుకని దీన్ని డబుల్ ఫోల్డ్ చేస్తున్నాను. మనం నెక్ షేప్ ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగానే 2 క్లాతులు కూడా క్లాత్ ఏమాత్రం జారిపోకుండా కొంచెం చూసుకుంటూ వేసుకోవాలి. కొత్త వాళ్ళ కోసం మాత్రం చెప్తున్నానండి. రెగ్యులర్గా కుట్టే వాళ్ళకైతే ఏమి మనం చిన్న పాయింట్స్ కూడా చెప్పక్కర్లేదు. ఇలాగా నార్మల్ మిషన్తోనే మనకి థ్రెడ్ పైపింగ్ ఏ విధంగా వేయాలనేది మన ఛానల్లో ఒక వీడియోని అప్లోడ్ చేశానండి, ఒకసారి చూడండి. ఇది కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టాను, వీడియో లెంగ్త్ పెరిగిపోతుందని. ఇదిగోండి ఎక్స్ట్రా ఉన్నటువంటి ఖర్చు అంతా కట్ చేసేసుకొని అక్కడక్కడ టక్స్ ఇచ్చుకుందాం. వీడియోని లైక్ చేసి చూడటం అయితే మర్చిపోవద్దండి. ఒకవేళ మీరు లైక్ చేస్తే ఓకే, ఒకవేళ లైక్ చేయకపోతే ఇప్పుడైనా ఒకసారి వీడియోకి లైక్ చేయండి. 12వ నెంబర్ థ్రెడ్ తోటి రెగ్యులర్గా మనం ఇట్లా వేస్తే ఇది నీట్ ఫినిషింగ్తో ఉంటుంది. ఎందుకంటే ప్యాచ్ కూడా వేస్తున్నాం కాబట్టి పైపింగ్ అనేది బాగా కనిపించనక్కర్లేదన్నమాట. మీకు కనిపించడం కోసమే ఇట్లా వీడియోని కొంచెం దగ్గరగా జూమ్ చేసి మరి చూపిస్తున్నాను. ఇదిగోండి మెయిన్ క్లాత్ ఇంకా మనం వేసినటువంటి పైపింగ్ క్లాత్ రెండింటి వైపుకి ఏమాత్రం లూజ్ రాకోకుండా థ్రెడ్ ఎంతవరకు అయితే ఉందో అంతవరకే మనం పెట్టుకుని కుట్టుకోవాలి. అప్పుడు లూజ్ అనేది రాదు, పైపింగ్ అనేది నీట్గా కనిపిస్తుంది. మనం ఇట్లా బ్లౌజ్కి టక్స్ వేసేసిన తర్వాత మిడిల్ పార్ట్ ఎక్కడైతే ఉందో అక్కడికి బీస్ ముక్కతోటి ఒక గీత అయితే గీసేసుకున్నానండి. ముందుగా మనం రెడీ చేసినటువంటి ప్యాచ్ ఉంది కదా, ఈ ప్యాచ్ని ఇట్లా మిడిల్కి పెట్టేసుకొని మిడిల్ నుండి వేసుకుందాం కుట్టు.
ఇలా వేసుకున్నారంటే ఈజీగా వస్తుంది, పర్ఫెక్ట్గా వస్తుంది. బ్లౌజ్ ఎలా ఉంది అనేది మాత్రం కామెంట్ చేయటం మర్చిపోవద్దండి. మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా మన లైవ్ పెడితే వస్తారనే ఉద్దేశంతో అప్పుడప్పుడు లైవ్ చేస్తూ ఉన్నాను. లైవ్లో కూడా ఏమి ముచ్చట్లు ఏమి ఉండవండి. బ్లౌజు ఎలా కుడుతున్నామో, లేదంటే ఫ్రంట్ పార్ట్ కానీ, లేదా ఉక్సులు కాజా పట్టీ కానీ, చిన్న చిన్న డౌట్స్ కొత్త వాళ్ళకి చాలానే ఉంటూనే ఉంటాయి. అలాంటి వాళ్ళకి యూజ్ అవుద్దని నేను ఈ వీడియోని షేర్ చేస్తున్నాను. అప్పుడప్పుడు లైవ్ కూడా షేర్ చేస్తున్నాను. లైవ్లో కూడా మీరు ఏదైనా డౌట్స్ ఉంటే లైవ్కి వచ్చినప్పుడు కూడా మీరు ఖచ్చితంగా అడగచ్చు. మిడిల్ పార్ట్ నుండి మనం నెక్ షేప్ ఎంతవరకు అయితే ఉందో లైనింగ్ పార్ట్లో చిన్న పీస్ తీస్తాం కదా, ఆ పీస్ సహాయంతో బీస్తో గీసేసుకుంటే ఎక్కడ వరకు అయితే ఇది హైట్ సరిపోతుందో అక్కడ వరకు వేసేసుకుంటే సరిపోతుంది. ప్యాచ్ అనేది కూడా లోపల వైపున అంటే జాకెట్కి లోపల వైపున ఏమాత్రం గుచ్చుకోదు. లైనింగ్ వేసాము, బక్రం వేసాము, మళ్ళీ దానిపైన ప్యాచ్ని రెడీ చేసాం కదా, చాలా నీట్గాను అందంగా కూడా ఉందండి. ఇలా సింపుల్ బ్లౌజెస్ కూడా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఇది ఫ్యాన్సీ శారీ మీద బ్లౌజు చూస్తానికి చాలా బాగుందండి. ఇలా అయినా సరిపోతుంది, కానీ చిన్నపిల్ల కదా కాస్తంత హైలైట్ చేస్తూ ఇది ఫంక్షన్కి వేసుకెళ్ళాలని బ్లౌజ్ అని చెప్పారు కాబట్టి కొంచెం హైలైట్ చేశాను అన్నమాట. మనకి ఎక్కడి వరకు అయితే కావాలో ఇలా పట్టేసుకుని పైపింగ్ వేసాం కదండి, ఆ పైపింగ్ మీదే ఈ సూది పడేలాగా చూడాలి. అంటే పైపింగ్కిను మెయిన్ క్లాత్కి మధ్యలో ఇంతకుముందు ఎలా అయితే కుట్టామో సేమ్ అదే ప్లేస్లో వచ్చేలాగా కుట్టినట్టయితే ఈజీగా పర్ఫెక్ట్గా వస్తుంది. కొంచెం లాస్ట్లో మాత్రం కాసింత రఫ్ ఇచ్చామంటే కదలకోకుండాను మధ్యలో ఊడిపోకుండా కూడా ఉంటుంది అన్నమాట. ఇలా అయిపోయిన తర్వాత ముందుగా రెడీ చేసుకున్నటువంటి ఈ ఫ్రిల్స్తో ఉన్న ఇది ఉంది కదండి, ఈ క్లాత్ని ప్యాచ్ లాగా డబల్ అప్పుడు ఫస్ట్ పైపింగ్ వేసాము, మళ్ళీ మిడిల్లో నెక్ డీప్ ఎంతవరకు కావాలో అంతవరకు ప్యాచ్ వేసాము. దీనికి అవుటర్ లైన్ సేమ్ ఏ షేప్తో అయితే మనం కట్ చేసామో అదే షేప్ తోటి ఈ క్లాత్ని ఫ్రిల్స్ పెట్టాం కదా, దీన్ని కూడా ఇలాగే రౌండ్ తిప్పుతున్నాం అన్నమాట. ఒకటే మెజర్మెంట్తో ఒక చోట 1/2 ఇంచ్, ఒక చోట 1/4 ఇంచ్ అనేది రాకోకుండా స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు కూడా అదే విధమైన ఒకటే లెవెల్లో పెట్టుకుంటూ వచ్చేస్తే ఖర్చుని సరిపోతుంది. ఇప్పుడు మనం దీనిపైన కనుక లేస్ వేసామంటే చాలా నీట్గా ఉంటుందండి. ఇలాగనమాట. ఫ్రిల్స్ అనేవి ఎక్కడన్నా వంకర అంటే తిరిగిపోతుందేమోనని చూస్తున్నాను నేను. ఇప్పుడు మిడిల్లోనే థ్రెడ్ కూడా పెట్టేసామంటే బ్యాక్న హ్యాంగింగ్స్ వేసుకోవడానికి మళ్ళీ సపరేట్గా కుట్టకుండా సరిపోద్ది. నేను ఇక్కడ వేస్తున్నాను, పైపింగ్ దగ్గర కూడా వేసుకోవచ్చు. నేను అప్పుడు వేయటం మర్చిపోయానండి, ఇప్పుడు వేస్తున్నాను అనమాట. ఇదిగోండి ఇక్కడ ఉన్నటువంటి ఈ ఖర్చు ఉంది కదా, ఇది శారీలో క్లాత్ కాబట్టి బాగా వచ్చేస్తుంది. అదంతా తీసేసి వేసేసాను. అంతా చక్కగా సన్నగా ఉన్నదంతా కట్ చేసాను అనమాట. ఇప్పుడు చూస్తానికి నీట్గా ఉంది కదా, ఈ రఫ్ అనేది కనిపించకుండా ఇలా లేస్ అనేది ఇలా వేస్తుంది అనమాట. ఈ లేసు శారీలో కూడా మనకి గోల్డ్ కలర్తో కానీ లేదంటే సిల్వర్ కలర్తో కానీ రాలేదండి జరీ అనేది. ఈ లేస్ కలర్ అంటే శారీకి ఏ కలర్తో జరీ వచ్చిందో అదే కలర్తో వేస్తున్నాను అనమాట లేస్ని. ఈ ఖర్చు అనేది ఎక్స్ట్రా కనపడకుండా కట్ చేసేసుకోండి, పీసులు అనేవి బయటికి రాకుండా. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎన్నో కటింగ్ వీడియోస్ చాలానే పెట్టానండి. మీకు ఎవరికైనా సరే, కొత్త వారికైనా లేదంటే ఆల్రెడీ మీరు స్టిచ్చింగ్ చేస్తున్న వారికైనా యూస్ఫుల్గా ఉంటుంది. ఒకసారి చెక్ చేసి చూడండి. తప్పకుండా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయటం అయితే మర్చిపోవద్దండి. ఇదిగోండి ఎంత నీట్గా వచ్చిందో కదా. ఇక్కడ నుంచి కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టేసేద్దాం అనుకుంటున్నాను. లేస్ను కూడా సాగదీయకూడదండి. ప్రతి పాయింట్ చెప్పటం అవసరమా అక్క అంటే కొత్త వారికి ఉపయోగపడుతుంది మనం చెప్పే ప్రతి పాయింట్ కూడా. అంటే డౌట్ అనేది వస్తుంది కదా, అప్పుడు ఎవరు చెప్పరు కాబట్టి నేను ఈ వీడియోలోనే చెప్తున్నాను. మీకు ఈ బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు ఎక్కడైనా డౌట్ వస్తే ఆ డౌట్ని మాత్రం మీరు అటుపెట్టుకోవద్దండి, కామెంట్ ద్వారా తెలియపరచండి. నేను తప్పకుండా మీకు రిప్లై అనేది వెంటనే ఇస్తాను. ఒక 1/2 అవర్ 1 అవర్ లోపుగానే మీకు రిప్లై ఇస్తాను. లేదా మీకు డౌట్ క్లారిఫై అవ్వలేదంటే ఖచ్చితంగా వీడియో చేసి మళ్ళీ అప్లోడ్ చేస్తాను.
రౌండ్ తిరిగే దగ్గర ఎక్కడన్నా రిమార్క్ వస్తుందా లేదా అనేది చూసుకొని ఒకసారి సూదిని దింపేసి, అంటే ఇది రౌండే మనకి తిరిగిపోద్ది కానీ కింద స్టోన్ వర్క్ అనేది ఉంది కదా, ఆ స్టోన్ ఎక్కడన్నా తగులుతుందేమోనని చూసుకుంటూ నేను స్టిచ్ అనేది వేస్తున్నాను అనమాట. ఇలా కుట్టు వేసేసిన తర్వాత దీనిపైన మళ్ళీ లేస్ అనేది పైకి లేచిపోకుండా డబల్ టైం కనుక స్టిచ్ వేసామంటే పర్ఫెక్ట్గా అద్దినట్లు ఉంటుంది. దీన్ని నేను మన మ్యానిక్యూ అనేది తీసుకున్నాం కదండి బొమ్మ, దానికి వేసి చూపిస్తాను. స్టిచ్చింగ్ అంతా అయిపోయిన తర్వాత చూడండి, మీకు కూడా బాగా నచ్చుతుంది. మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. కామెంట్ కూడా ఖచ్చితంగా చేయండి. ఇదండి బ్లౌజు స్టిచ్చింగ్ అంతా అయిపోయింది. మనకి వర్క్ అనేది ఎక్కడ పోకుండా, అంటే శారీలో వచ్చినటువంటి వర్క్ పోకుండా ఇలా నడుముకి అక్కడక్కడ స్టోన్స్ కనిపించేలాగా మన ప్యాచ్ అనేది ఈ విధంగా రెడీ చేసాము. హ్యాండ్స్కి మాత్రం వర్క్ వచ్చింది కాబట్టి ఓన్లీ పైపింగ్ ఇచ్చామన్నమాట. వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ చేయడం మర్చిపోవద్దండి. ఇదిగోండి ఇట్లా ఇచ్చారు, స్టోన్ అంతా స్టోన్ వర్కే జరీతోటి. ఈ కలర్ హ్యాండ్కి వచ్చినటువంటి జరీ ఉంది కదా, ఆ కలర్ తోటే నేను పైపింగ్ అనేది ఇచ్చాను. వీడియో నచ్చితే మళ్ళీ